ఏజెన్సీ అభివృద్ధి చెందాలంటే గిరిజన చట్టాలని సవరించాల్సిన అవసరం లేదని అరకు ఎంపీ తనూజారాణి మాజీ ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ పేర్కొన్నారు. గిరిజనులకు కావాల్సిన మౌలిక వసతులను కల్పిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. గిరిజన చట్టాలను సవరించాలన్న అయ్యన్న పాత్రుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజన చట్టాలను సవరించాలని ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. గిరిజన చట్టాలను సవరించాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయ్యన్న తీరు నిరసిస్తూ బంద్కు గిరిజనులు అలాగే రాజకీయ పార్టీలు కూడా పిలుపునిచ్చాయి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే పాల్గొన్న అలాగే ఎంపీ తనూజారాణి ఉన్నారు. చాలా దురదృష్టకర సంఘటన ఇది. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అయ్యన్న పాత్రుడు గారు ఈ గిరిజన చట్టాలు 1/70 యాక్ట్ని సవరించాలనడం ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన ఈ యొక్క చట్టాలని తుంగలు తొక్కాలని చెప్పేసి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చేస్తున్న పన్నాగము దాంట్లో దాగి ఉన్న ఈ యొక్క ఖనిజ సంపద దోచుకుందామని చెప్పేసి వారి ఉద్దేశం. గిరిజన సంపదల్ని ఏ విధంగా దోచుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీన్ని తప్పకుండా మేము తిప్పికొడతాం, ఎదిరిస్తాం, ఖండిస్తాం కూడా. ఆల్రెడీ 1/70 యాక్ట్ గురించి నేను పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అయితే అదేవిధంగా నేను ప్రమాణ స్వీకారం తీసుకున్న వెంటనే జీవో నెంబర్ 3 గురించి మాట్లాడాను. అదేవిధంగా 1/70 యాక్ట్ గురించి కూడా పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. అయితే ఇటీవలే అయ్యన్న పాత్రుడు గారు ఇలా ఒక గిరిజనులకి అన్యాయం చేసే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత ఆ వీడియోస్ అన్నీ మేము చూసిన తర్వాత కూడా మేము తక్షణమే స్పందించి ఇక్కడ నుండి నేను సెంట్రల్ ట్రైబల్ మినిస్టర్ని కూడా కలవడం జరిగింది. ఇదే విషయాన్ని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి 1/70 యాక్ట్ కానివ్వండి, లేకపోతే ఇక్కడున్న చట్టాలు, ఇక్కడున్న ఏవైతే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అవన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేయమని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. గిరిజన చట్టాలను రాజ్యాంగం తమకు కల్పించిందని, అటువంటి చట్టాల జోలికి వస్తే ఎవరిని కూడా సహించేది లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, అలాగే దీని మీద అసెంబ్లీలో కూడా ఒక చర్చ పెట్టి దీని మీద ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే 1/70 యాక్ట్ గురించి కూడా ఇప్పటికే కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్ళానని, రానున్న రోజుల్లో దీని మీద స్థానిక ప్రజాప్రతినిధిగా పెద్ద ఎత్తున పోరాటం కూడా చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, పాడేరు నుంచి.